చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం 9వ వార్షికోత్సవం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీకాకుళం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పూలపరి యాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు రాధాకృష్ణ వేషధారణలో శ్రీ గోకులం సత్యనారాయణ సంస్థ మరియు యాదవ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సోమేశ్వర దేవాలయం నుంచి శ్రీకృష్ణ దేవాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవాలయం వద్ద పుంగనూరు ఆవులను భక్తులు పూజలు నిర్వహించారు. మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం శ్రీ గోకులం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు యాదగిరి యాదవ్ మాట్లాడుతూ 9 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం దేవాలయం అభివృద్ధి చేయడం జరుగుతుందని, స్వామివారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, మండల శాఖ అధ్యక్షులు రాజు, శ్రీ గోకులం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, యాదవ సంఘం మండల అధ్యక్షులు రాములు యాదవ్, నూళ్ల పోచయ్య యాదవ్, శేఖర్ యాదవ్, రాజు యాదవ్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగవాన్ శ్రీకృష్ణుని జన్మదినం పర్వదినం సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీగోకులంలో 9వ వార్షికోత్సవం మరియు జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్ని రకాల ప్రజలు, భక్తులు చిన్నశంకరంపేట మండలమే కాకుండా జిల్లా నలుమూలల నుండి, రాష్ట్ర పరిధిలో నుండి కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క జన్మాష్టమిలో పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కూడా సమస్త లోకానికి భగవాన్ శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదం లభించాలని మరొకసారి శ్రీకృష్ణుని భగవాన్ని ప్రార్థిస్తూ మరి అదేవిధంగా మరి ప్రతి ఏడు కూడా స్వర్ణకపిల, పొంగనూరు రకానికి చెందినటువంటి గోమాతలకు మొదటి పూజ చేసుకొని ధ్వజారోహణం చేసుకొని గణపతి మందిరం నుంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించుకొని శ్రీగోకులానికి చేరుకొని ఇట్లా అభిషేకాది పూజా కార్యక్రమం నిర్వహించుకొని మహాన్నదాన కార్యక్రమం ప్రతి ఏడు నిర్వహించడం జరుగుతుంది. మరి దినదిన ప్రవర్తనం జరుగుతూ మరి గోకులంలోని శ్రీకృష్ణ మందిరం దినదిన ప్రవర్తనం ఎందుకు చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి భగవంతుని ఆశీర్వాదం, ప్రజల యొక్క సహకారం, అందరి సహకారం తీసుకొని ఇంకా ముందుకు వెళ్తాం. సామాజికంగా ఏంటంటే ప్రధానంగా ఒక కనుమరుగైతున్నటువంటి దేశవాళీ ఆవు సంతతులను తీసుకొచ్చి ఒక ప్రధానంగా గోశాలను ఏర్పాటు చేయాలని సంకల్పం మా శ్రీగోకులం సంస్థ వారు సంకల్పించడం. దీనికి ప్రధానంగా మండల కేంద్రంలోని పెద్దలు కూడా సహకరిస్తూ అందరూ కూడా సహకరిస్తామని ఆశిస్తా ఉన్నాం. సకల జనులు సంతోషంగా వర్ధిల్లాలని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నాం.